నమస్తే. నరాల నొప్పులు వస్తున్నాయి అనేసి లక్షణాలుంటాయి కొన్ని. ఇప్పుడు స్టార్ట్ అయ్యేటివి ఉన్నాయి నరాల నొప్పులు. లేదు అంటే ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తది. అట్లా ఏం లక్షణాలున్నాయి? అసలకి నరాల నొప్పులు ఎందుకొస్తున్నాయి? అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకొస్తున్నాయంటే ఎన్నో సార్లు షుగర్ వ్యాధి ఉంటది. ఆ షుగర్ వ్యాధి వల్ల వస్తాయి నరాల నొప్పులు. ఎన్నో సార్లు థైరాయిడ్ వ్యాధి ఉంటది. ఆ థైరాయిడ్ వ్యాధికి వస్తాయి నరాల నొప్పులు. ఎన్నో సార్లు మనకు మెడలో ప్రాబ్లమ్ వచ్చి సర్వైకల్ స్పాండిలోసిస్ లేదంటే మెడకు సంబంధించిన వేరే డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ లాంటివి ఇంకా మస్తు డిసీజులు ఉంటాయి మెడకు సంబంధించి. అక్కడ ప్రాబ్లం ఉంటే ఈ చక్కర రావడం ఇవన్నీ వస్తాయి. నడుములో ప్రాబ్లం ఉందనుకోండి, మీకు లంబార్ రీజన్‌లో డీజనరేషన్ అవ్వడం వల్ల కాళ్ళు లాగడం అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఒక పేషెంట్‌కి ఇట్లనే ఒకరోజు కూర్చొని పేపర్ చదువుతుర్రంట. ఎక్కడ హోటల్‌ల. పేపర్ చదవంగానే అప్పుడే ఇమ్మీడియేట్‌లీ అరికాలు మంటలు స్టార్ట్ అయినాయి. అరికాలు మంటలు స్టార్ట్ అయ్యి పిక్కలు పట్టేసినాయి. లెవ్వడానికి ట్రై చేస్తే ఇంకా చుమ్ ఎక్కువ అయితుంది. అరే ఏంది ఇది జరసేపు కూర్చొని ఉందాం జర తగ్గుతది అనేసి అనుకున్నారు. మళ్ళా తగ్గలేదు. ఒక అరగంట అయింది కొంచెం తక్కువ అయితే ఆడికెళ్ళి ఆల్రెడీ టూరింగ్‌లా ఉండే. ఇంటికి పోయిండ్రు. ఒక 2, 3 రోజులు జర నయం అనిపించింది. మళ్ళా సడెన్‌గా రావడం ఇట్లా. అరికాలు మంటలు, తిమ్మిర్లు, తొడ నొప్పులు, పిక్కలు పట్టేయడం. మళ్ళా దాంతో పాటు ఇప్పుడు ఇంకా కొత్తది స్టార్ట్ అయింది ఒక 15 రోజులైనంక. చక్కర రావడం. చక్కర రావడంతోటి ఈ చేతులు లాగడం. ఈ తలనరాలు ఉంటాయి గదా! అన్నీ ఇట్లా లాగడం. ఇట్లా అయితూ డాక్టర్‌లకు చూపించిండ్రు. మందులు వాడిర్రు. వాడినంత సేపు జర ఒక కొన్ని గంటలు తగ్గుతుంది. మళ్ళా వస్తుంది. అయితే ఇప్పుడు ఏం తెలిసిందంటే ఇక్కడ డీజనరేటివ్ చేంజెస్ అయినాయి మెడలో. నడుములో డీజనరేటివ్ చేంజెస్ అయినాయి. మన దగ్గర వచ్చి చెప్తుండ్రు. ఇప్పుడు నేను మీ క్లినిక్ బయట చెప్పులు ఇద్దాం అనుకున్నా. మనం రాసి పెడతాం. చెప్పులేసుకొని రండి అనేసి. అయినా కొందరు చెప్పులు ఇప్పేసే రావాలని అనుకుంటారు. అయితే చెప్పులు ఇప్పకుండా రండి అనేసి చెప్పినాం. కానీ ఆయనకు అనిపించింది అరే క్లినిక్ పోయినాం కదా చెప్పులు ఇప్పేసి లోపల పోదాం. ఇట్లా చెప్పులు ఇప్పేటప్పుడు ఇట్లా సరిగా ఇప్పనీకి వస్తలేదు. ఇంకో కాలు సపోర్ట్ తీసుకొని కూడా చెప్పాలంటే డైరెక్ట్ ఇప్పేస్తాం మనం. ఇంకో కాలు సపోర్ట్ తీసుకొని చెప్పులు ఇద్దాం అనుకున్నారు. అయినా వస్తలేదు. అంత సివియర్ ఉండే. మళ్ళీ ఆ చెప్పులు వేసుకునేటప్పుడు ఇక్కడ చెప్పు ఉంటే జారి ఇక్కడ పోతుంది కాళ్ళు, జారి ఇక్కడ పోతుంది కాళ్ళు. అట్లా అవుతుంది. ఆయనకు పరేషాన్ అయిపోయిండ్రు. అన్ని మంటలు, తిమ్మిళ్ళు కిందికెళ్ళి పైకి ఎక్కుతున్నాయి చీమలు, కరుస్తున్నాయి, మొత్తం కాళ్ళు తినేస్తున్నాయి అన్నట్టుంది. మళ్ళా వేరే వాళ్ళు చెప్పిండ్రు ఆపరేషన్ చేయాలి కండిషన్‌కి అనేసి. మన దగ్గర వచ్చిండ్రు. మనం ఒకటి అడిగినాం. ఎట్లా స్టార్ట్ అయింది? సడన్‌గా స్టార్ట్ అయింది. కానీ ఏందంటే స్టార్ట్ అయింది సడన్‌గా. యాక్చువల్లీ ఈ ప్రాబ్లమ్‌లు ఎప్పటినుంచో ఉంటాయి. కానీ ఈ పేషెంట్‌కి ఆ రోజు నుంచి తెలవడం స్టార్ట్ అయింది. ఇట్లా ప్రాబ్లమ్ ఉందనేసి. అయితే మనం మొత్తం కేస్ తీసుకున్నాం. ఏమైనా టెన్షన్ ఉందా అని అడిగినాం. అవును సార్ ఉంది టెన్షన్. ఏం టెన్షన్ ఉంది అనేసి అడిగితే నాకు ఒకరు మోసం చేసిండు. నేను 20 ఏండ్ల నుంచి సంపాదిస్తున్నా. 20 ఏండ్ల నుంచి సంపాదించుకొని జమ చేసుకుంటే ఒకరొచ్చి మోసం చేసి 40 లక్షలు లాస్ చేపించిండు నాకు అనేసి అని. ఇట్లా స్ట్రెస్ పడి ఆయనకు ఏం అర్థం కాక అట్లా ఇంకా వేరే ఇట్లా బాడీ మీద ప్రభావం చూపించింది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసి మందులు ఇచ్చినాం. భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ లేకుండా ఆ పేషెంట్‌కి తగ్గింది. మళ్ళీ ఒక హోమ్ రెమెడీ చెప్పినాం. సింపుల్ హోమ్ రెమెడీ చెప్పినాం. మీరు చెప్తే అబ్బా ఇంతే చేయాలనా? ఏంది అంటే ఇంకోటి కూడా చెప్తా. హోమ్ రెమెడీ తోటి మీకు జర మీ లక్షణాల్లో నయం అనిపిస్తది. మీరు మందులు వాడితేనే పూర్తిగా తగ్గుతది. ఏం చెప్పినాం? ఏం చెప్పినామంటే నల్ల జీలకర్ర పౌడర్ పావు చెంచా రోజు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగమని చెప్పినాం. ఒక పూట మార్నింగ్ ఏం తినకుండా ఫస్ట్ ఇది చేయండి. మీకు నరాల నొప్పులు, నరాల బలహీనత ఇవన్నీ కొద్దిగా తగ్గుతాయి. మీరు కూడా ట్రై చేసి చూడొచ్చు. బై ఛాన్స్ ఇట్లా సివియర్ నరాల ప్రాబ్లంలు ఉన్నాయంటే హోమియోపతి వైద్యం వాడితే మీకు పూర్తిగా నయం అవుతుంది. ధన్యవాదాలు.